ఈరోజు అయితే నేను మనం వెళ్తున్న దారిలోన ఏ గుడిలో వస్తాయి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఒకసారి మీకు అర్థమైంది. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్న రూట్ అనమాట ఇది. ఈ రూట్లోన మనకి ఏ టెంపుల్స్ వస్తాయి అనేది మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నేను ఉండే రూట్ ఏంటి, వెళ్ళే రూట్ ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి ఇది ఒక టెంపుల్ వచ్చింది చూడండి. ఈ టెంపుల్ వచ్చేసరికి క్లియర్గా ఇక్కడ ఏమని రాశాడంటే, ఇక్కడ 3-4 దేవతలు ఉంటాయి. శ్రీదేవి, భూదేవి సామెత వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు పాండురంగ స్వామి దేవాలయం కూడా అనొచ్చు. ఇంకోటి ఇదే రూట్లోనే వెళ్ళే కొద్ది మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. మనం వెళ్తున్న ఇక్కడ పక్కనే టిఫిన్ షాపు అన్నీ ఉంటాయి. వెళ్తున్నాను ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఇక్కడ ఒక వై జంక్షన్ రూట్ వస్తుంది కదా, ఇటువైపు వెళ్ళినట్టయితే మనకి ఏవిఎన్ కాలేజ్ రూట్ అనమాట ఇది. ఇటువైపు వెళ్తే ఇక్కడ 2 టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఆ టెంపుల్ వెళ్ళే రూట్లోనే నేను చెప్తాను. అది చెప్పి వెళ్ళే దారిలోనే చెప్తాను అనమాట. మనకి శ్రీ మార్తాండ కోదండరామ్ శ్రీరాముల దేవాలయం అన్నమాట ఇది. మనం వెళ్ళే రూటు అంటే వెళ్ళే రూట్ అని ఎందుకు అంటానంటే, నేను ఉంటున్న ప్లేసు, నేను ఉంటున్న హౌస్ రెంట్లో వెళ్ళే దారి అన్నమాట ఇది. ఓకేనా? ఇదంతా కోదండరామ దేవాలయం అనమాట. ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ ప్రతిదీ కొటేషన్ రాస్తుంటారు చూడండి. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళల్లో ప్రేమ కనబడే కొండ ప్రేమించేది నాన్న, తల్లి తండ్రి ప్రత్యేక దైవం అన్నమాట. ఇది కోదండరామ స్వామి దేవాలయం అన్నమాట. ప్రతిదీ ఒక్కొక్కటి వింతలు జరుగుతాయండి. ఇదిగోండి ఇది కోదండరామ స్వామి దేవాలయం. చూసారా, ఇది దేవాలయం అన్నమాట. ఈ పక్కనే మనకి అన్ని అమ్ముకోవడం ఇంకా వెళ్ళే దారి ఇదిగోండి. ఇది ఇంకా మెయిన్ అంటే ప్రత్యేక దైవం దేవత అనమాట. ఒక గ్రామ దేవత టైప్లో ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ దేవాలయం వచ్చేసరికి ఏం లేదు, ఇది అవుట్ సైడ్ అనమాట. ఈ దేవాలయంలో బయటకు వచ్చిన వాళ్ళకి ఇది ఈ పైన బిల్డింగ్ ఉంది చూసారా, ఇక్కడ అన్నదానం నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట. ప్రతిరోజు భోజనాలు ఉంటాయి. టిఫిన్ ప్రసాదం ఇవన్నీ ఇక్కడే తయారు ఇదిగోండి అన్న ప్రసాద వితరణ భవనం అంటారు దీన్ని. దీని పక్కన మనకి గుడి ఉంటుంది. గుడి చూసారు కదా మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇది మహాలక్ష్మి గుడి అనమాట. దీనికి ఒక కథ కూడా నేను చెప్తాను తర్వాత గుడి. ఇక్కడ ఆ శివారు చూసారా, ఇక్కడైతే అసలైన దేవత అనేది ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను చాలాసార్లు మీకు. ఇది అసలైన